పిండి రెడీ. డైలాగులు కాదు, పూరీలు కావాలి. ఇలా చేస్తే తెల్లారేదాకా అవ్వదే. కొంచెం దాని మీద పిండి వేసి అప్పుడు చెయ్యి. అత్తయ్య, ఇదొక కొత్త రకం, అలా చూస్తూ ఉండండి. ఓ ఇది తమరి పనితనం అంటే. నవ్వింది చాలే బావా, ఎప్పుడు తనని ఉడికించడమేనా? క్రాంతి, మనం టిఫిన్ బయట నుంచి తెప్పించుకుందాం. హలో మేడం, ఇవాళ మన కేసు ఫైనల్ హీరింగ్ కదా? గుర్తుంది. మీరు కోర్టుకు వచ్చేసేయండి, నేను కూడా బయలుదేరుతున్నాను. అంటే మేడం, అది కేసు గురించి మీరేం భయపడకండి, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఓకే మేడం. క్రాంతి, ఇవాళ నాకు కేసు హియరింగ్ ఉంది, నేను కోర్టుకు బయలుదేరుతున్నాను. ఆల్ ది బెస్ట్ పూజ. థ్యాంక్ యూ. ఆ పిండి మొహం వేసుకుని ఎంతసేపు అలా కూర్చుంటావు? పోయి మొహం కడుక్కో ముందు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వద్దండి. ఎందుకొద్దు? మీకు తెలీదా, ఆ బాబ్జీగాడు అసలే మన మీద పగబట్టున్నాడు. ఒంటరిగా ఏమైనా చేస్తే? ఒంటరిగా దొరికితే నన్నేమైనా చేయడానికి నేనేమైనా ఆడపిల్లనా? మీసం ఉన్న మగాడిని, రోషం ఉన్న మొనగాడిని. ధైర్యం లేని అమ్మ కూర్చి. ఏంటి? ఏం లేదు, మీ డేరింగ్ అండ్ డాషింగ్ గురించి నాకు తెలుసండి. అందుకే మీకు తోడుగా నేనొస్తాను అంటున్నాను. అమ్మా, ఇదేం మాట్లాడుతుందో విన్నారా? రే, దానికంటే ఫైటింగ్ లో అవి బాగా అలవాటు. నీకేమొచ్చరా? జాగ్రత్తగా ఉండడం మంచిదేరా. ఇప్పుడు అది ఇంట్లో ఉండి ఉద్ధరించేదేముంది? తీసుకెళ్ళు. పదండి. తగలడండి. ఏంటి హస్బెండు, ఆస్తి మన చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీనికంతటికీ కారణం ఆ క్రాంతినే. అసలు క్రాంతి అనేదే లేకపోతే ఎప్పుడో ధనుంజయరావు ఆస్తి మన సొంతమయ్యేది. క్రాంతి లేకపోతే నీ వరకు ఎందుకు వచ్చేది? మా పెద్దమ్మ ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేసుకునేది. పూజ, హస్బెండు
పూజ. కరెక్ట్గా దొరికింది. బంగారు బాతు. దీన్ని ఎత్తుకెళ్తే ఆ క్రాంతి వచ్చి మనందరి తాట తీసి మళ్ళీ దాన్ని తీసుకెళ్తుంది. మనం ఏమైనా చేయాలంటే క్రాంతిని చేయాలి, దాన్ని కాదు. ఆ క్రాంతి చిచ్చర పిడిగే. దాంతో డైరెక్ట్గా పెట్టుకొని మనం గెలవలేం. అప్పుడు నోరు మూసుకుని ఊరుకోవడం బెటర్. లేదు, పూజనెత్తికెళ్తే క్రాంతి గొడవకొస్తుంది. అదే లేపేస్తే ఏడుస్తూ కూర్చుంటది. పూజకి ఇలా జరగడానికి కారణం మనతో ఉన్న గొడవలే అని, దానికి కారణం క్రాంతినే అని ఆ లల్లీ బ్యాచ్ క్రాంతిని వదిలేస్తారు. అప్పుడు ఆ క్రాంతి అండలేని ఆ లల్లీ బ్యాచ్ని, పిరికిగొడ్డైన కళ్యాణ్ గాడిని బెదిరించి ఆస్తిని లాక్కోవచ్చు. రేయ్ బండిదీరా. చూడండి, ఆ సైకిల్ మీద కూడా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. ఏంటండి మీరు? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? లేకపోతే ఏంటండి, ఈ బండి నడపడం ఏంటి? పక్క నుంచి వెహికల్స్ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. పోతే పోని, ఇంతకంటే స్పీడ్గా వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది. ఇలా అయితే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తామండి? మీరు ఆపండి, నేను నడుపుతాను. ఆగు, వద్దు. ఆపండి, దిగండి. అంటే ఏంటే? నువ్వు బండి నడుపుతుంటే నేను వెనక్కి కూర్చుంటే అందరూ నన్ను చూసి నవ్వాలనా? అయ్యో, అది కాదండి. ఏంటి క్రాంతి, మీ ఆయనతో పాటు బయలుదేరావు? పాపం ఆ అబ్బాయి పిరికోడు కదా. ఆ బాబ్జీ గాడు గొడవ పడి ఏదైనా చేస్తాడని తోడు తీసుకెళ్తున్నట్టున్నాడు. అవును, భయంతోనే తోడు తీసుకువెళ్తున్నాను. మీ ఇద్దరు కూడా వస్తారా? ఏంటల్లుడు అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి పిన్ని, ఆయన పిరికోడని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పేదేంటి, ఇతగాడు ఎంత ధైర్యవంతుడో కాలనీలో అందరికీ తెలుసు. వెళ్ళేస్తామమ్మా క్రాంతి, పదవే వెళ్దాం. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? వాళ్ళేదో అంటే నన్నంటారేంటండి? వాళ్ళలా అనాలనే కదా నువ్విక్కడ బండి ఆపించావు. మిమ్మల్ని ఎగతాళి చేస్తే నాకేమొస్తుందండి? ఆనందమే. నువ్వు నాకంటే ధైర్యవంతురాలివని అందరి ముందు అనిపించుకోవాలని కదా. నువ్వు వద్దు, నీ తోడు వద్దు. నేను ఒక్కడిని ఆఫీస్కి వెళ్తా. వద్దండి, ఆ బాబ్జీ గాడు ఏమైనా ప్రమాదం తలపెట్టొచ్చు. కాలనీలో అందరితో ఒక పిరికోడు అనిపించుకోవడం కంటే ఆ వెధవ చేతిలో పోవడమే బెటర్. ఎవడి నా మాట వినండి. వాళ్ళేదో అంటే నా మీద అరుస్తాడేంటి ఈ తింగరోడు? ఒంటిగా వెళ్తున్నాడు. హలో, క్రాంతి గారా? అవును, మీరెవరు? నేను కోర్టు దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. లాయర్ పూజా గారు కోర్టుకింకా రాలేదు. అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారా లేదా? ఇంకా రాకపోవడం ఏంటి? బయలుదేరి చాలాసేపైందమ్మా. ఏమోనండి, ఆవిడైతే రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. యువతలు చూస్తే కోర్టుకు టైం అవుతుంది. ఒకసారి మీరు ఫోన్ చేసి కనుక్కుని నాకే విషయం అనేది కన్ఫర్మ్ చేస్తారా? సరేనండి. మన ఇంటి దగ్గర నుంచి గట్టిగా 20 నిమిషాల్లో కోర్టుకు వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళకపోవడం ఏంటి?
ఆటో అక్క కాఫీ. థ్యాంక్స్. పూజ 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 ఏయ్, నువ్వొచ్చావేంటే? వాడెక్కడా? ఆయన క్షేమంగా ఆఫీస్కి వెళ్ళారు అత్తయ్య. వెళ్తే ఆఫీస్ అయిపోయేంత వరకు అక్కడే ఉండి తిరిగి వాడిని ఇంటికి తీసుకురావాలి కదా, నువ్వు వచ్చేసావేంటి? అది కాదత్తయ్య, ఆయనకేం కాదు. పూజ ఇంటికి వచ్చిందా? పూజ ఇంటికి రావటం ఏంటి? ఏదో కేసు పనుందని నీ ముందే కదా వెళ్ళింది. వెళ్ళింది, కానీ కోర్టుకు వెళ్ళలేదంట. ఏ కేసు పని మీద అయితే పూజ వెళ్ళిందో వాళ్ళే ఫోన్ చేసి పూజ రాలేదని చెప్పారు. మరి కోర్టుకు కాక ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. ఒకసారి ఫోన్ చెయ్యి. అయ్యో, చేస్తూనే ఉన్నాను, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకోసారి చెయ్యి. అక్క, ఫోన్ ఇంట్లోనే వదిలేసింది. కొంపదీసి ఆ బాబ్జీ గడు పూజ నేను చేయలేదు కదా? కళ్యాణ్ గడికి ఎక్కడ ప్రమాదం తలపెడతాడోనని అందరం జాగ్రత్తలు తీసుకుంటే పూజ మీద పడ్డాడా ఎదవా? ఉసే, దీనికంతటికి కారణం నువ్వేనే. ఏ రోజైతే నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అయిపోయింది. మీరు చెప్పినట్టు ఆ బాబ్జీ గాడి పూజనెత్తుకెళ్తే నా చేతుల్లో ఇవాళే వాడికి ఆఖరి రోజు. అక్క, ఇది మళ్ళీ ఆ బాబ్జీ గడి దగ్గరికి గొడవకి వెళ్తుంది. వెళ్ళి వాడిని తన్నొస్తుంది. ఆ తర్వాత వాడు మనుషులు వేసుకొచ్చి మన అందరినీ ఎరగొడతాడు. రోజు ఇదో సంత అయిపోయింది. అంతా మన కర్మ. భగవంతుడా, మా పూజకి ఏం కాకుండా చూడు స్వామి, చూడు. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఎక్కడ్రమ్మా పూజ? మీ పూజ మాకేం తెలుసు? కోర్టుకని బయలుదేరిన పూజ ఇంటికి తిరిగి రాలేదు. ఓహో, రోజు కోర్టుకి వెళ్తామని ఇవాళ సినిమాకి వెళ్ళిందేమో సరదాగా. నాటకాలాడద్దు. తనని మీరే ఏదో చేసుంటారు. మా కుటుంబానికి మీరు తప్ప ఇంకెవరూ శత్రువులు లేరు. ఆల్రెడీ ప్రమాదం జరిగి ముక్కులు మూతులు పగలగొట్టుకుని ఉన్నాం. మీ పూజ సంగతి నిజంగా మాకు తెలియదు క్రాంతి. మీరు ఇలా అడిగితే ఎందుకు చెప్తారా? మిమ్మల్ని అయ్యో
అయ్యో అయ్యో వద్దు అమ్మో కొట్టొద్దు కొట్టొద్దు అయ్యో నేను చెప్తా నేను చెప్పేస్తా చెప్పు. ఇదిగో ఈ ఎదవనాడే రైట్. సారీ బావా ఫ్లోలో వచ్చేసింది. పూజ రోడ్డు మీద వెళ్తూ కనిపిస్తే కారుతో గుద్ది చంపేద్దాం అనుకున్నాము. ఫాలో అవుదాం అన్నాడు. అంటే మా పూజని అమ్మో అబ్బా ఆగు తల్లి. ఒరే ఎదవా, చెప్పేదేదో పూర్తిగా చెప్పు. మధ్యలో గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్ లో లేపేస్తుంది. అవును క్రాంతి, పూజకి మా వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అసలేం జరిగిందంటే పోనీరా రేయ్ గుద్దేరా గుద్దే. రే గుద్దే. ఒక్క దెబ్బతో లేపేద్దాం అనుకుంటే ఇలా చేసావేంట్రా? నేనేం చేశాను బావా, అది ఇక్కడ ఆగుద్దని నాకేం తెలుసు. అసలైనా అది ఇక్కడ ఎందుకు ఆగినట్టు? ఇక్కడికే వస్తానని చెప్పింది. షట్, ఫోన్ ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాను. విట్నెస్ ఏమో ఇక్కడికే వస్తానని చెప్పింది. తనని పిక్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఎలా తనని కాంటాక్ట్ చేయాలి? అయ్యో పాపా తప్పుకో. పాపా అయ్యో పాపా తప్పుకో. చిన్ని అయ్యో అయ్యో ఎవరండి ఈ అమ్మాయి? ఎవరో పాపం మా పాప ప్రాణాలు కాపాడబోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అమ్మ లేమ్మా, అంబులెన్స్ ఫోన్ లే కళ్ళు తెరవమ్మా. బావా ఇప్పుడు ఏం చేద్దాం? ముందు దాన్నైతే ఎత్తుకుపోతాను రా. తర్వాత మనకి ఏదైతే ఎక్కువ బెనిఫిట్టో అది ఇచ్చేద్దాం. పదండి. రేయ్ మీరు అక్కడే ఉండండి రా. అది జరిగింది. అవును, ముందు పూజని చంపాలని వెళ్ళింది మాత్రం నిజం. ఆ మధ్యలో వెదవచ్చి
మమ్మల్ని గుద్దేసి మాకు దెబ్బేశాడు. ఆ, మీరు చెప్తుంది నిజమా? ఆ, ఆ, మా అత్త మీద ఒట్టు, కావాలంటే మీ అత్తల మీద ఒట్టు. పూజ మిస్సింగ్లో మా పాత్ర అయితే 100% లేదు క్రాంతి. మరి పూజ ఏమైనట్టు? మాకు తెలిసిందంతా చెప్పేశాం. మమ్మల్ని నమ్ము క్రాంతి. నమ్ముతాను, కానీ ఒక్క విషయం. ఇప్పుడు మీరు చెప్పిందంతా అబద్ధమని, పూజ మిస్ అవ్వటానికి కారణం మీరే అని తెలిస్తే